సినిమా దుల్లగొట్టేసింది అన్న. ఆ శ్రీకాకుళం స్లాంగ్లోనే దుల్లగొట్టి దూపం వేస్తాడు అనమాట. మామూలుగా కాదు, చైతు గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ చైతు గారు ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చి మామూలు కాదు ఇది అంటారు కదా, అలాగే ఉంది సినిమా కూడా. ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ క్లైమాక్స్లో వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు ఆ సీన్, ఆ ఎమోషన్ నిజంగా నార్మల్గా నాకు కన్నీళ్ళు రావు, తొందరగా కనెక్ట్ అవును. ఆయన ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందంటే ఇంకా నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పచ్చు. సాయి పల్లవి గారు 100% ఇచ్చేస్తారండి, ఆవిడ గురించి మనం మాట్లాడక్కల్లా. బట్ ఆవిడ 100 ఇస్తే నాగ చైతన్య గారి సినిమాలో 101 ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు. సాయి పల్లవి గారు డామినేషన్ అనే మాట లేకుండా చైతు గారి పెర్ఫార్మెన్స్ తోటి 101 అనమాట. అసలు ఎక్కడ తగ్గేదే లేదా అన్నట్టు ఉంది సినిమాలో. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, చందు గారి స్క్రీన్ ప్లే, స్టోరీ, కార్తిక్ తేడా గారు, అక్కినేని గారికి, అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారుతాయని మీరు ఏదైతే చెప్పారో అది ప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఫిబ్రవరి నెలలో నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి. ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చక్కగా ఒక లవ్ స్టోరీ, ఒక ప్యాట్రియాటిక్, దేశభక్తి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎలా ఉండాలి, మన కోసం నిలబడడం అంటే ఏంటి అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎవ్రీథింగ్. అసలు సినిమా 2.5 hours జనాలు కూర్చొని ఎంజాయ్ చేసి ఫ్యామిలీస్ దేశభక్తితో, ఒక హ్యాపీ ఎండింగ్తో, ఒక లవ్ స్టోరీతో, ఒక లవ్ ఫీల్తో బయటకు వస్తారు. సో సినిమాకి ఎక్కడ తిరుగులేదు. 4.5 అన్న, 5కి 4.5. సూపర్ ఉన్నది సినిమా, మాత్రం సూపర్ ఉన్నది మేడం. న్యాచురల్గా ఉంది మేడం. సాయి పల్లవి క్యారెక్టర్లో విలీనమైపోయారు మొత్తము. సినిమా మాత్రం సూపర్. కాస్ట్యూమ్స్ నార్మల్ ఉంటాయి మొత్తం. ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా మాత్రం బాగా తీశారు. శ్రీకాకుళం యాసలో సినిమా నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చిందేమో. సినిమా మొత్తం యాస బాగుంది. 9 ఇస్తా మేడం. ఇద్దరు ఈక్వల్గా పోటాపోటీగా చేశారు. సాయి పల్లవి చంపేసింది, ఏడిపించేస్తుంది, ఖర్చు పెట్టుకొని పోవాలి. డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బాగుంది. సినిమాలో అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది భయ్య. ఓవరాల్ రేటింగ్ నేను 9 ఇస్తున్నా. 9 నుంచి 10 అవుట్ ఆఫ్ 10. దేశానికి సంబంధించిన కీ రోల్ అనేది చందు మొండేటి రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ కథాంశం రియల్గా తీసిందైనా రియల్ ఇన్స్టెంట్గా మనకు చూపించిన విధానం చాలా బాగుంది. కొన్ని సందర్భాలు చూస్తుంటే తండేల్ రాజ్ మన నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కాడని చెప్పచ్చు. తండేల్ రాని సాయి పల్లవి కూడా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్. వీళ్ళ కెమిస్ట్రీలో లవ్ స్టోరీ వచ్చింది. దానికన్నా ఈ సబ్జెక్టు ఇంకా ఆల్ ఆడియన్స్కి ఒక మంచి బూస్టప్ లైనప్ అనేది ప్రజెంటేషన్ చేస్తాం అనేది బన్నీవాస్ గారి ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి సమర్పణలో, దేవి ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది అందరికీ ఒక కల్ట్ మెసేజ్ని పాస్ చేశాడు అనుకోవచ్చు. మన దేశంలో ఉన్న ఇంపార్టెన్స్ని కాదని వేరే దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడి మనకున్న గుర్తింపుని చిన్నతనం చేసుకునే దానికన్నా ఇది సొసైటీ మీద కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఫాలోఅప్ చేస్తుంది. వాచబుల్ మూవీ. ఆవిడ యాక్చువల్గా అదే తండేల్ రాజు ఎక్కువ నాగ చైతన్యకే ఇంపార్టెన్స్ ఇస్తారు. స్క్రీన్ మీద చూస్తుంటే తండేల్ రాని అంటే తండేల్ అనే పదం ఏంటంటే లీడర్గా ఉన్నప్పుడు వెనక ఉండి ముందు నడిపించేవాడే లీడర్షిప్. అలాగే సాయి పల్లవి గారు కూడా తన లవ్ కోసం ఏం ప్రజెంటేషన్ చేసింది అనేది నేను మౌత్తో చెప్పేదానికన్నా స్క్రీన్ మీద చూస్తేనే ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందనేది ఒక, ఇప్పుడు లెఫ్ట్ బాగుంటారా రైట్ బాగుంటారా అని 2 కళ్ళని అడగలేం. 2 చూస్తేనే ఒక చూపు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇద్దరు ఆసమ్ అనే విధానంగానే యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఇది గ్రేస్ అనేది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారు. ఆడియన్స్గా ఏంటి ఒక మంచి సినిమా చూసామా కలెక్షన్స్ ప్రకారం వాళ్ళు చూన్ చేసుకుంటారు. కాబట్టి ఆ కాంపిటీషన్ మనకు వద్దు. 100% ఫ్యామిలీ మూమెంట్.